శ్రీ గణేశాయ నమః, శివాయ గురవే నమః. ఇంతకుముందు మనం వీడియోలో శ్రీశైలం దర్శనయాత్ర క్రమం గురించి చెప్పుకున్నాం. ఉపాలయాలు, స్వామివారి దర్శనం అనంతరం ఉపాలయాలు దర్శించవలసిన ఉపాలయాలు గురించి చెప్పుకున్నాం. ఉపాలయాలు అన్నీ అయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మరాంబిక మాత దర్శనం మనస్ఫూర్తిగా చేసుకొని మనం అక్కడి నుంచి గుడి నుంచి ఒక ప్రశాంతమైన సంతృప్తికరమైన మనసుతో, శివమయమైన మనసుతో బయటికి రావాలండి. అది అక్కడితోనైంది. ఈరోజు మనం అదే శ్రీశైల దేవాలయంలో ఉన్నటువంటి ఇంకో మహాభక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ అనే ఆవిడ గురించి మనం చెప్పుకుందాం. హేమారెడ్డి మల్లమ్మ, అక్క మహాదేవి ఇద్దరి యొక్క మందిరం శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలో ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ దేవాలయంలో కూడా తలుపు మీద అక్క మహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ గారుల చిత్రాలు ఉంటాయి. ఇక్కడ హేమారెడ్డి మల్లమ్మ తల్లిదండ్రులు ఈశ్వరుడు కోసం తపస్సు చేయగా పార్వతీదేవి వంశతో ఆవిడ జన్మించింది. ఆవిడ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి అపారమైన సంపదలు కలిగాయి. ఆవిడ యవ్వనంలోకి వచ్చిన తర్వాత వేరే ఊరికి చెందిన ఒక ధనవంతుడైన భూస్వామి అయిన యువకుడితో వివాహం జరిగింది. ఈవిడ అత్తవారింటి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి. వాళ్ళు బాగా ఇంకా సంపన్నులు అయ్యారు. ముందున్న దానికంటే సంపద అనేక రెట్లు పెరిగింది. ప్రజలంతా కూడా ఈ విషయం చెప్పుకోవడంతో ఈ మల్లమ్మ తోటికోడలకి, అత్తగారికి మల్లమ్మ అంటే ఈర్ష, అసూయ, క్రోధం పెరిగిపోయాయి. దాంతో ఎలాగైనా మల్లమ్మని ఇబ్బందుల పాలు చేయాలి, ఇంటి నుంచి పంపించేయాలి అని అనుకున్నారు. వెంటనే అత్తగారు మల్లమ్మకి చాలా కష్టమైన, కఠినతరమైన పనులు కూడా చెప్పడం మొదలుపెట్టింది. అత్తవారింటికి వెళ్ళినా కూడా మల్లమ్మ శివ పూజని, పేద సాధులకు దాన ధర్మాలని విడిచిపెట్టలేదు, ఉత్తమ బ్రాహ్మణులకు దాన ధర్మాలను కూడా విడిచిపెట్టలేదు. దాంతో ఊరు వాళ్ళు ఈవిడ గురించి చాలా ఉత్తమంగా, గొప్పగా చెప్పుకోవడం అత్తగారు తోటికోళ్ళు సహించలేక ఒకరోజు అత్తగారు పిలిచి పాలేరుని పని మానిపించేశాను, ఆవుల్ని అడవికి తీసుకురా అన్నారు. అత్తగారిలో కన్న తల్లిని చూసినటువంటి మల్లమ్మ సరే అత్తగారు అని చెప్పి ఆవుల్ని తీసుకుని అడవికి వెళ్ళింది. ఆడ ఆవులు మేస్తుంటే ఈవిడ శివ పంచాక్షర జపం చేసుకుంటుంది. శివుడు ఒక సన్యాస రూపంలో వచ్చి ఈవిడికి శివధర్మాలను ఉపదేశిస్తుంటే శివుడిని గుర్తుపట్టింది. ఇద్దరూ మాట్లాడటం చూసి ఇదే అదనుగా అత్తగారు మల్లమ్మ భర్తకి, అంటే తన కొడుక్కి, నీ భార్య చెడు ప్రవర్తన గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు, వద్దంటున్న ఆవుల్ని ఎప్పడానికి అడవికి తీసుకెళ్ళి అక్కడ ఒక సాధువుతో లేనిపోని చెడుగా ప్రవర్తిస్తుంది అంటూ లేనిపోనివన్నీ కొడుక్కి నూరిపోసింది. ముందు వెనక ఆలోచించని ఈ మల్లమ్మ భర్త ఒక కత్తి తీసుకొని వెంటనే బయలుదేరాడు. నా భార్యను చంపేయాలి, భార్య కంటే ముందు ఆ సాధువుగా ఉన్నవాడిని చంపేయాలి, నా భార్య అలా కావడానికి కారణమని ముందు అతను కొట్టాడు. కానీ ఈశ్వరుడు ముందు ఎవరు నిలబడగలరు? ఆ కత్తి అతనిలో ప్రవేశించింది తప్పించి అతనికి ఏం కాలేదు. అతను చిరునవ్వు నవ్వుతూ ఈశ్వరుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. వెంటనే మల్లమ్మ అన్నది ఎంత పని చేసా వచ్చిన ఆయన ఈశ్వరుడు అని చెప్తుంది. తర్వాత మల్లమ్మ భర్తకి మల్లమ్మని నరకబోయాడు. వెంటనే ఆ కత్తి కూడా అదృశ్యమైంది. శివలింగాన్ని నరకబోయాడు, అది కూడా కత్తి అదృశ్యమైంది. వెంటనే తన భార్య యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఆవిడికి నమస్కారం చేస్తాడు. వెంటనే మల్లమ్మ అంటుంది, నాకు ఈ సంసారం మీద, కోరికల మీద మరి కోరిక లేదు, నీకు ఇంకేమైనా నా మీద గౌరవం అనేది ఉంటే ఈ ఆవుల్ని నాకు ఇచ్చేస్తే ఈ ఆవుల మందరం మేపుకుంటూ శ్రీశైలం వెళ్ళి వీటి పాలతో శ్రీశైలం మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటూ జీవిస్తానని చెప్తుంది మల్లమ్మ. భర్త అలాగ అనుమతిస్తే ఆ ఆవుల మందతో పాటు ఆవిడ వచ్చేస్తుంది. ఎప్పటికీ మల్లమ్మ ఆవుల మంద ఉన్న ప్లేస్లో ఇప్పటికీ ఎక్కడొక గుడి, మందిరం, ఆవుల మంద, పశువుల శాల ఉంటాయి. మల్లమ్మ యొక్క విగ్రహం, అక్కమాదేవి విగ్రహంతో పాటు దేవాలయ ప్రాంగణంలో మనం చూడొచ్చు. వీర విరాగిణులైనటువంటి వీరశైవ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆచరించేటటువంటి అక్కమహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధరామప్ప ఇలాంటి ఎందరెందరో శివభక్తుల గురించి తెలుసుకోవడం వల్ల మన మనసు కూడా శివమయమై మరింత మన సాధనలో, తపస్సులో ముందుకు వెళ్తామండి. బ్రహ్మచర్యం, సాధన, తపస్సు నిత్య జీవితంలో ఫలించాలన్నా సరే, జీవితంలో ప్రశాంతత నెలకొనాలన్నా అప్పుడప్పుడైనా మనం పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలి. అప్పుడు మన సాధన మరింత ముందుకు వెళ్ళి మన మనస్సు అదుపులోకి వస్తుంది. కొన్నిసార్లు అదుపు తప్పినట్టు అనిపించినప్పుడు దేవాలయానికి కానీ పుణ్యక్షేత్ర సందర్శించడం చాలా మంచిది. శ్రీమాత్రే నమః.